నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. తెలంగాణ కమలం పార్టీది ఓ రూట్ అయితే తనకు మాత్రం మరో రూటు. పార్టీ పిలుపులు, ఆదేశాలు నాకేంటి, నా లైన్ నాదే, నా ఆందోళన నాదే అంటున్న కమలం నేత. తెలంగాణ బీజేపీలో ధర్మపురి అరవింద్ స్టైలే వేరు. ఊరందరిది ఒక దారి అయితే అరవింద్ది మరో దారి అనే చందంగా ఆయన రాజకీయం ఉంటుంది. ఎవరి మాట వినడు, ఆ మాటకొస్తే తన మాట తానే వినడు. అరవింద్ దేశంలో ఒక్క నరేంద్ర మోడీ తప్ప మరెవరి జపం చేయడు, ఎవరిని లెక్క చేయడు. కనీసం సొంత పార్టీలోని రాష్ట్ర పెద్దలను కూడా ఆయన ఖాతరు చేయరనే ట్రాక్ ఉంది. అయితే మతాలు, బొట్లు, జై శ్రీరామ్ నినాదాల చుట్టూనే కాకుండా ప్రజా సమస్యలపై రోడ్డెక్కితేనే జనాలు ఆదరిస్తారనే సారాంశాన్ని నిజం చేస్తూ నిజామాబాద్లో ఆయన చేపట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ఆందోళన సూపర్ సక్సెస్ కావడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆయన టార్గెట్ స్టేట్ చీఫ్ దిశగా అడుగులు వేస్తున్నారా? కమలం పార్టీలో ఏం జరుగుతుందనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నిజానికి ఈ ధర్నాకు రాష్ట్ర కమిటీ నుంచి ఎలాంటి పిలుపు లేదు. కానీ అరవింద్ క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని సొంతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు నిజంగా బీజేపీ నుంచి కోరుకునేది ఇలాంటి ప్రజా పోరాటాలే. కానీ హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి పెద్దలకు మాత్రం ఇవి పట్టవు. అక్కడ ఎవరి గ్రూపులు వారివి, ఎవరి రాజకీయాలు వారివి. కానీ అరవింద్ ఆది నుంచి అంతే. నిజామాబాద్లో ఆయన చెప్పిందే వేదం, ఆయన చేసిందే చట్టం. అక్కడ స్టేట్ పార్టీ పాలసీలు అమల్లో ఉండవు, కేవలం అరవింద్ పాలసీలే నడుస్తాయి. ఈ విషయంపై ఎవరైనా రచ్చ చేసినా ఆయన అస్సలు డోంట్ కేర్ అంటారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాబోతున్నాయంటూ సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఇలాంటి తరుణంలో చాలా మంది సీనియర్లు సైలెంట్గా ఉన్నా అరవింద్ మాత్రం బీఆర్ఎస్ మైలేజీని దెబ్బకొట్టే ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. పెద్దలు నోరు విప్పకపోయినా ఈయన మాత్రం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నిరంతరం విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పొలాల్లో మీ రక్తం పారించాలి అంటూ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తమ పొలిటికల్ మైలేజీ కోసం వాడుకుంది. ఈ అంశంపై బీజేపీ పెద్దలు సైలెంట్గా ప్రేక్షక పాత్ర వహించిన అరవింద్ మాత్రం ఊరుకోలేదు. మీ పాపపు రక్తం మాకెందుకు నాయనా, మీ రక్తం అంతా ఇక్కడి ప్రజలను దోచుకు తినగా వచ్చిందే అంటూ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు. ఏ గతి పట్టిందంటే మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మ్యాన్కి వస్తుంది. నాకు యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం, 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మా శ్రవంతమ్మ చెప్తున్నది, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలుపెట్టి స్కూటీలు ఎత్తుకపోవడం. దీంతో అటు బీజేపీ నేతలతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు అవాక్కయ్యారు. వీడెవడండి బాబు, మధ్యలో మా కాళ్ళ కట్టం పడుతుంటాడు అని లోపల తిట్టుకునే పరిస్థితి వచ్చింది. అరవింద్ మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ముందు సొంత పార్టీ నేతలనే తిడతారు. మా పార్టీని గెలిపించడానికి జనాలు రెడీగా ఉన్నారు, కానీ వీళ్లకు చేతకాక మోడీపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని ఓపెన్గా చెప్పేస్తారు. అంతటితో ఆగకుండా ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్కు అసలు నోరు లేదని మొన్ననే ప్రకటించారు. రాష్ట్రానికి నోరున్న ప్రెసిడెంట్ కావాలని, త్వరలోనే అలాంటి నేత రాబోతున్నాడని కూడా హింట్ ఇచ్చారు. ఇండైరెక్ట్గా ఆ నోరున్న పవర్ఫుల్ నేతను తనే అని అర్థం వచ్చేలా అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీలో రేపటి నాయకత్వ మార్పుపై సరికొత్త చర్చకు తెరలేపాయి. అరవింద్ రూటే సపరేట్ అనడానికి ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలే సాక్ష్యం. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సొంత పార్టీ లీడర్లకే క్లాస్ పీకుతారు. జనాల్లో మోడీపై ఉన్న క్రేజ్ను ఓట్లుగా మార్చడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుందని ఓపెన్గా అనేస్తారు. అంతటితో ఆగకుండా ఇప్పుడున్న స్టేట్ ప్రెసిడెంట్కు నోరు లేదని, తెలంగాణకు నోరున్న ప్రెసిడెంట్ కావాలని, ఆయన త్వరలోనే రాబోతున్నాడని బాంబు పేల్చారు. ఇండైరెక్ట్ గా నోరున్న మొనగాడిని తనేనని అరవింద్ సిగ్నల్స్ ఇచ్చేశారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఫైర్ బ్రాండ్ లీడర్ ప్రస్థానం తెలంగాణ బీజేపీని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి.